శాసన మండలి చైర్మన్ గౌరవ మోషన్ రాజు గారిని పదే పదే పాలకపక్షం అవమానిస్తూ ఉండడం, అధికారులు కూడా కనీస ప్రోటోకాల్ ఫాలో కాకుండా వ్యవహరిస్తూ ఉండడం తీవ్ర చర్చనీయాంశమే కాదు, ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేకత విధానాలు కూడా. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో నిన్నటి నుంచి నినదిస్తూ ఉంది. ఈరోజు చైర్మన్ గారికి జరిగిన అవమానం మీద నల్లకండ వాళ్ళతో వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరుసపెట్టి తాజాగా అసెంబ్లీ భవన సముదాయాల ప్రారంభ కార్యక్రమానికి కూడా శాసనసభ స్పీకర్ గారిని శాసన మండలి చైర్మన్ గారిని ఇన్వైట్ చేయలేదట. ఎంత దారుణం ఇది! శాసన మండలి చైర్మన్ ఇన్వైట్ చేయకుండా ఏంటండి బాబు? మొన్న జరిగిన స్పోర్ట్స్ మీట్కి ఇన్వైట్ చేయలేదట. తిరుపతిలో జరిగినటువంటి జాతీయ మహిళా సాధికారత సదస్సుకి ఇన్వైట్ చేయలేదట. ఇన్వైట్ చేయలేదన్నప్పుడు అచ్చెన్నాయుడు గారు లేచి, లేదు నేను రానని అధికారులకు చెప్పారు చైర్మన్ గారు, మండలి చైర్మన్ గారు అన్నారు. అప్పుడే చైర్మన్ గారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తప్పుదో పట్టించకండి సభను, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు పిలిచారు, ఎవరు రారని చెప్పారు అని. ఇంకా అచ్చెన్నాయుడు గారు సైలెంట్ అయిపోయారు. సో చివరికి అక్కడ కూడా చైర్మన్ను కూడా తప్పుదారి పట్టించేస్తూ ఉన్నారు. దీని మీద వైసీపీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. శాసనమండలి చైర్మన్ ఒక దళితుడు అని చెప్పి అవమానిస్తూ ఉన్నారా? శాసనమండలి చైర్మన్ ఈ స్థాయిలో అవమానించడం ఏంటి? ఇప్పుడు ఉండదు ఇది. ఏ పార్టీ అయినా చైర్ని గౌరవించాలి కదా, ఇలా గౌరవం లేకుండా ప్రవర్తించడం ఏంటి? సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సమాధానం చెప్పే తీరాలి ప్రభుత్వం అని వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడే కూడా దీని నుంచి వెనక్కి తగ్గడం లేదు. మధ్యలో పైవల కేశవ్ గారు, శాసనసభ వ్యవహారాల మినిస్టర్ కూడా అయినటువంటి ఆర్థిక శాఖ మంత్రి కూడా అయినటువంటి పైవల కేశవ్ గారు, కొన్ని కీలకమైన బిల్లులు ఉన్నాయి, సహకరించండి, మండలి చైర్మన్ విషయంలో జరిగిన తప్పును పునరావృతం కాకుండా చూసుకుంటాం. అంటే పునరావృతం కాకుండా చూసుకుంటామంటే అవును తప్పు జరిగింది అని అంగీకరించినట్లే. తప్పు జరిగింది అని అంగీకరించినప్పుడు దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా అన్నది వైసీపీ పాయింట్. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు చైర్మన్ జరిగిన అవమానానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు? పునరావృతం కాకుండా చూసుకోవడం ఏంటి? ఆయన దానికి ఎవరు బాధ్యులు? సమాధానం కావాలి, సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి అంటూ వైసీపీ అయితే మండలిలో చాలా గట్టిగా నినదిస్తూ ఉన్నారు.